ఆయన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి పచ్చపార్టీ సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన్ను కలవాలంటే ఎమ్మెల్యే ఆఫీస్లో టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకోకపోతే అక్కడి సిబ్బంది చెప్పిన రోజునే రావాలి. ఎమ్మెల్యే వ్యవహారంతో నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. గెలిచేదాకా తమ చుట్టూ తిరిగిన ఎమ్మెల్యే ఇప్పుడు తమను పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ సిస్టంతో పరువు తీసుకుంటున్నారని ఆగ్రహిస్తున్నారు. ఇంతకీ ఆ టోకెన్ల ఎమ్మెల్యే ఎవరో ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కాంట్రాక్ట్లతో సంపాదించిన సొమ్ముతో చినబాబుకు దగ్గరై ట్రస్ట్ పేరుతో నియోజకవర్గంలో కొంత ఖర్చు పెట్టి ఎన్నికల్లో సీటు దక్కించుకున్నారు. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బొల్లినేని రామారావును వెనక్కి నెట్టేసి తాను బరిలోకి దిగారు. ఎన్నికల సమయంలో బొల్లినేని వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలను సైతం దగ్గరికి తీసుకుని మొత్తానికి గట్టెక్కారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన కాకర్ల సురేష్ అనాలోచిత నిర్ణయాలతో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ఉదయగిరిలో టాక్ నడుస్తోంది. గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తలను నేతలను కలిసేందుకు టోకెన్ సిస్టమ్ పెట్టి తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 నెలల కాలంలోనే ఆయనపై గ్రామ మండల స్థాయి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అహర్నిశలు కష్టపడి గెలిపిస్తే తమను అస్సలు పట్టించుకోవడం లేదని, టోకెన్ సిస్టమ్ పెట్టి ఎమ్మెల్యేను కనీసం కలుసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నప్పటికీ ముఖ్య నేతల్ని కూడా కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో వారంతా నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న క్యాడర్ను అస్సలు పట్టించుకోవడం లేదని, నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బొల్లినేని వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇసుక అక్రమ రవాణాలో సైతం ఎమ్మెల్యే అనుచరులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటనకు వెళ్లేటప్పుడు మండల స్థాయి నేతలకు కూడా సమాచారం కూడా ఇవ్వడం లేదని, కొందరి మాటలు నమ్మి బొల్లినేని వర్గాన్ని దూరం పెడుతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల నందిపాడులో వైసీపీకి సంబంధించిన ఓ కార్యకర్త ఇంటిని టీడీపీ నేతలు కూల్చేశారు. ఈ వ్యవహారంలో కూడా కాకర్ల సురేష్ దూకుడుగా వ్యవహరించారట. చినబాబు ఆదేశాలు, ఓ వలస నేత మాటలు విని వైసీపీ నాయకుడు ఇంటిని కూల్చివేశారని, అది టీడీపీకి పెద్ద డ్యామేజ్ అనే వాదన టీడీపీలో వినిపిస్తోంది. బొల్లినేని రామారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండేవి కావని, కొత్తగా ఎమ్మెల్యే అయిన కాకర్ల సురేష్ వైసీపీ నేతలపై దౌర్జన్యాలకు, దాడులకు ఉసిగొల్పుతున్నారని గ్రామస్థాయి టీడీపీ క్యాడర్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాడులు జరిగిన సమయంలో వైసీపీ జిల్లా నాయకత్వం కార్యకర్తలకు అండగా ఉంటోందని, గెలిపించిన తమకు ఎమ్మెల్యే కనీస దర్శన భాగ్యం కూడా దక్కడం లేదని మండల స్థాయి నేతలు వాపోతున్నారు. అత్యవసరమని ఫోన్ చేసినా ఎమ్మెల్యే నుంచి స్పందన రావడం లేదట. దీంతో కాకర్ల సురేష్ వ్యవహార శైలిపై నియోజకవర్గంలోని కొందరు నేతలు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. తన వర్గానికే నామినేటెడ్ పదవులు ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే తమ గొంతు కోస్తున్నారని బొల్లినేని వర్గం ఆరోపిస్తోందట. తొలిసారి ఎమ్మెల్యే అయిన సురేష్ ప్రజలకు చేరువ కావాల్సింది పోయి ఆఖరుకు పార్టీ క్యాడర్కు కూడా దూరమవుతున్నారని విమర్శిస్తున్నారు.